బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ను రద్దు చేసేంత వరకు కార్మికుల పోరాటాలు ఆపేది లేదని ఐఎన్టీయూసీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు డిమాండ్ చేశారు. కాకినాడ సామూర్తి నగర్లో గల ఐఎన్టీయూసీ జిల్లా కార్యాలయం వద్ద మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత కాకినాడ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు మహాత్మా గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఐఎన్టీయూసీ జెండాను జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు ఎగురవేశారు. ఈ సందర్భంగా తాళ్లూరి రాజు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తుంది అన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం కొత్తగా తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మేడే సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఐఎన్టీయూసీ అనుబంధ సంఘాల నాయకులతో కలిసి ప్రదర్శన చేశారు. మేడను పురస్కరించుకుని తాళ్లూరి రాజు మహిళా కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 79వ ఆవిర్భావం జరుగుతుంది. మరి దీన్ని పురస్కరించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటో తెలుసుకోవాలి. మరి ఎప్పటి నుండో బ్రిటిష్ పాలనలో మరి 8 గంటల 10 దినాల కొరకై మరి ఆనాడు మరి అనేక మంది నాయకులు, అనేక మంది కార్మికులు కూడా రక్తతత్వంతో మరి ఆ రోజు 8 గంటల 10 దినాలు సాధించుకుంటే మరి ఈరోజు ఆ యొక్క దినాలు కొనసాగించకుండా మోడీ ప్రభుత్వం వ్యతిరేకం చేస్తుంది. చాలా అన్యాయం ఇది. అలాగే మహిళలు, ఈవేళ మహిళలు ఎంతో కూడా ప్రతి మహిళ యొక్క అభ్యున్నతికి మరి నైట్ పనిచేయాలని చెప్పేసి, రాత్రి పనిచేయాలని చెప్పేసి జీవో పట్టుకొస్తారు. అది కూడా తప్పు. మరి అలాగే 4 లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని, అలాగే మరి కార్మికుల యొక్క సంక్షేమం ఏదైతే ఉందో, మరి భద్రత ఏదైతే ఉందో అది చక్కగా కాపాడే విధంగా ప్రభుత్వాలు నడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మరి మేడే 140వ సందర్భంగా మరి డాక్టర్ జి సంజీవ్ రెడ్డి గారికి మరి మరొకసారి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, అలాగే కార్మికులందరూ కూడా 50 మంది కార్మికులు ఏపీ అండ్ తెలంగాణ ఎవరైతే మరి అన్ని సెక్టార్లో పనిచేస్తారో అందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ మరి ఈరోజు 140వ మేడేని దిగ్విజయంగా మరి చేసేందుకు వచ్చిన కార్మికులకి మరి కార్మిక సంఘాలకు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ చాలా తీసుకుంటాం.